ఇప్పుడు బీపీ వన్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ టైంలో అంటే మీరిప్పుడు చూస్తున్న పేషెంట్స్‌లో ఏ వయసులో వాళ్ళకొస్తోంది? గతంలో ఒక 10, 15 ఏళ్ల క్రితం ఓన్లీ పెద్దవాళ్ళకే వచ్చేది అని చెప్పేసి విన్నాను నేను. ఇప్పుడు ఏ వయసులో వాళ్ళకొస్తోంది? ఇప్పుడు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మేడం? ఎందుకని వస్తున్నారు? ఎందుకని మిగతా వయసుల వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తోంది? అంటే ఇప్పుడు ఇన్ జనరల్‌గా కూడా మేము చూస్తే ముందు అంటే మా నాన్నగారు కానీ, మా అమ్మ అవును. కానీ వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళకేంటంటే, "అమ్మ వయసొచ్చింది కాబట్టి బీపీ బీపీ. వచ్చింది" హ్మ్. అనేవారనమాట. హ్మ్. కానీ ఇప్పుడు మేము చూస్తున్నదేంటంటే ఆహ్, మెల్లిమెల్లిగా 50s నుంచి 40s నుంచి 30స్‌లో ఉన్న వాళ్ళకి కూడా బీపీ వస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఆల్మోస్ట్ లేట్ 20స్‌లో కూడా చాలా మంది పేషెంట్స్ మా ఓహ్ దగ్గర గాడ్! హై బ్లడ్ ప్రెషర్‌తో హ్మ్. వస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి దీనికి ముఖ్యంగా ఒక కారణం నేను చెప్పేదేంటంటే లైఫ్ స్టైల్. అంతే. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. కొంచెం ఓవర్ వెయిట్ సైడ్‌లో ఉంటున్నాము. ప్లస్ దాంతో పాటు నేను అనుకోనేది ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటేను స్ట్రెస్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అండి. ఓహ్! సో, ఎస్పెషల్లీ చాలా గమనించింది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్, యూఎస్ టైమింగ్‌కి పని చేయాలి, అవును. లేట్ నైట్ షిఫ్ట్స్ పని చేయాలి. అవునండి. ఇలాంటి వాళ్ళందరిలోకి ఆ టైమ్ టేబుల్ స్లీప్ మొత్తం సైకిల్ సర్వనాశనం అయిపోయిందండి జనాలదైతే మొత్తం. నో డౌట్ ఎట్ ఆల్. అది. ఎందుకంటే అర్ధరాత్రి కూడా మేలుకొనుండి, అర్ధరాత్రి కూడా టీలు, కాఫీలు తాగుతూ, సిగరెట్లు అవి తాగుతూ అంటే జాబ్ పొజిషన్ కూడా అలా అయిపోయింది. అలా అయిపోయింది. యెస్ మ్యామ్. సో అదే సో దానివల్ల దానివల్ల చాలా ఖచ్చితంగా మటుకు యంగర్ ఏజ్‌లో చూస్తున్నామనమాట. వచ్చేస్తోంది. హ్మ్. అండ్ చాలా సార్లు వాళ్ళకి లక్షణాలు ఉండవండి. ఏదో హ్మ్. కంపెనీ యాన్యువల్ హెల్త్ చెకప్ ఇచ్చింది కదా అని వాళ్ళు చేయించుకోవడానికి వస్తారు. బయటపడుతుంది. అప్పుడు మేము చెక్ చేస్తే బరస్ట్. బీపీ హై ఉంటుంది. రకరకాల దాంతో భయం ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైపోతుంది. భయం మొదలవుతుంది. ఆ! అండ్ ప్లస్ ఎస్పెషల్లీ ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి. హ్మ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఉంది, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది అంటే ముందు జాగ్రత్తగా నెలకొకసారో, 2 నెలలు, 3 నెలలకొకసారి బీపీ చెకప్ చేయించుకుంటూ ఉంటే యూజువల్లీ ఆఫీసెస్‌లో వాళ్ళకి బీపీ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుందక్కడ. అవునండి. అవును. ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి నేను అవునండి. చెప్పేది. అవును. అలా కాకపోయినా చుట్టుపక్కల ఎక్కడైనా బీపీ చెకప్ చేయించుకోవడానికి ఎక్కువ ఇబ్బందేమి ఉండదని నా చేయించుకుంటే ఉద్దేశం. ప్రాబ్లమ్ ఉండదు. యెస్ మ్యామ్. మ్యామ్ ఓకే. బీపీ రాకుండా లేదా బీపీ వచ్చిన వాళ్ళు బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి టాబ్లెట్స్ అవి వాడకుండా మనం ఇంటేక్ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయా? అలా ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేవా? అంటే ఆహార పదార్థాలంటే జనరల్‌గా నేను చెప్పినట్టుగా మీకిది చెప్పాను కదా! డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్ లాగా. అంతే. సో, ఇట్ ఈస్ లైక్ ఎ డయట్. యెస్. ఆ డయట్‌లో ఉన్నదేంటంటే ఆఫ్‌కోర్స్ ఫస్ట్ మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా అండి. నేను జనరల్‌గా పేషెంట్స్‌కి చెప్పేది కూడా ఒకటే మాట. హ్మ్. ప్యాకెట్‌లోంచి రెడీ టు ఈట్ ఏమైనా వచ్చింది అంటే, మీరు కష్టపడకుండా మీరు ప్యాకెట్ ఓపెన్ చేసి దాన్ని డైరెక్ట్‌గా తీసుకోవచ్చంటే అది హెల్తీ కాదు. హ్మ్. యాస్ ఎ థంబ్ రూల్. యెస్. ఓకే. హ్మ్. సో, అది మీకు వాళ్ళు కార్న్‌ఫ్లేక్స్ అనైనా అమ్మొచ్చు. హ్మ్. వాళ్ళు అది నాన్ ఫ్రైడ్ ఆ! బేక్డ్ స్నాక్స్ అనైనా అమ్మొచ్చు. లేకపోతే మీరు మురుకులైనా అనుకోవచ్చు. ఆ! మూస్లీ అయినా అనుకోవచ్చు. హ్మ్. కార్న్‌ఫ్లేక్స్ అనుకోవచ్చు. ఏదనుకున్నా సరే కూడా నౌ-ఏ-డేస్ అది అంటే కార్న్ ఫ్లేక్స్, ముస్లి ఇవన్నీ కూడా తినకూడదండి అసలు? అంటే తినకూడదంటే లిమిట్‌లోనండి. ఇప్పుడు ఆ! దాన్ని అన్ని రోజులు అది ప్యాకెట్‌లో ఉండి బాగా ఉండాలి అంటే అందులో ఎంతైనా లోపట హిడెన్ సాల్ట్ ఉంటుంది. ఉంటుంది. సో, రెగ్యులర్‌గా ప్రతిరోజు మనం అదే ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఇట్ కెన్ బి వన్ యాస్పెక్ట్ ఆఫ్ అవర్ బ్రేక్‌ఫాస్ట్. ఓకే. ఒక రోజు 7 రోజుల్లో అదొక వెరైటీ. అంతే తప్ప కానీ 7 రోజులు, 3 రోజులు ఆ వెరైటీ తినకూడదు. ఆ వెరైటీ తినకూడదు. సో, ప్యాకేజ్డ్ ఫుడ్డే చాలా ప్రాబ్లమ్ అంటారు చాలా నౌ-ఏ-డేస్. ప్రాబ్లమ్. యెస్. కుదిరినంత వరకు మనం ఫ్రెష్ ఏది ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు, సేమియా అంతే. ఏదైనా మనం సాల్ట్ తగ్గించి. రీజియన్ బట్టి సాల్ట్ సాల్ట్ తగ్గించి తగ్గించి తినమంటారు మీరు. తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. యెస్ మ్యామ్. సో, అది ఒక అప్రోచ్. అంటే యెస్. హ్మ్. ప్రిజర్వ్డ్ ఫుడ్స్ లాంగ్ టర్మ్‌గా ఉండేది హ్మ్. వద్దు. హ్మ్. రెండోది ఏమిటి అంటేను ఫ్రూట్స్ ఇంటేక్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. ఓకే. సీజనల్ వైస్ అంటే అయితే ఎంత మరీ ఎక్కువ మంచిది. సీజనల్ వైస్ ఏ ఫ్రూట్ అయినా హ్మ్. లెట్ ఇట్ బి మ్యాంగో ఆల్సో హ్మ్. ఆర్ ఎనీ ఫ్రూట్ ఫర్ దట్ యెస్ మ్యాటర్. మ్యామ్. ఎనీ యెస్. ఫ్రెష్ ఫ్రూట్ హ్మ్. is absolutely a good amount of fruit, around 150 to 200 grams per food హ్మ్. of fruit. హ్మ్. డయాబెటీస్ లేదంటే హ్మ్. డెఫినెట్లీ ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఓకే. ఇంకా వెజిటబుల్స్ అని కానీ హ్మ్. పప్పు, హ్మ్. అన్నం అన్ని ఎక్కువ ఫైబర్ ఉన్నది ఒకటి ఓకే. డైట్ తీసుకుంటే. సో, జనరల్‌గా ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ అన్నమాట. అవుతుంది. విత్ లెస్ సాల్ట్ అండ్ మోర్ ఫైబర్. యెస్ మ్యామ్. మ్యామ్ జనరల్‌గా సరే బీపీ గురించి చెప్పారు. బట్ వాట్ అబౌట్ లో బీపీ అండి? లో బీపీ అంటూ ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఆడపిల్లలు పడిపోతూ ఉంటారు సడెన్‌గాను. అవును తనకి లో బీపీ ఉంది అంటూ ఉంటారు. ఏమిటి లో బీపీ? ఎందుకని అసలు బీపీ పడిపోతుంది? డౌన్ అయిపోతుంది. అదేమన్నా చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లమ్ అంటారా? ఎట్లా అది? అంటే చాలా సార్లు మీరన్నట్టుగా కరెక్ట్‌గా
ఆడవాళ్ళు చిన్న అమ్మాయిలు ఆ, ముఖ్యంగా నేను వాళ్ళనే టీనేజర్స్ చూశాను ఎక్కువ. కానీ అవునండి. ఎర్లీ 20s లో ఉన్న ఆ. లేడీస్ కానీ యూజువల్లీ కళ్ళు తిరిగి లో బీపీ ప్రాబ్లం ఉంది Hmm. పడిపోయామంటారు, లేదా కూర్చుని ఉండిపోతూ ఉంటారు, కాస్త వాటర్ అది తాగి మజ్జిగ తాగి తాగి అప్పుడు మళ్ళీ బయలుదేరుతూ మళ్ళీ ఉంటారు. బయలుదేరుతారు. ఆ, కరెక్ట్. ఆ, సో ఏమిటి అంటేను ఇన్ జనరల్ గా ఎవరైనా సరే కూడా మనం పుట్టినప్పటి నుంచి Hmm. తర్వాత ఏజ్ అవుతున్న కొద్దీ ఇనీషియలీ పుట్టినప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, అవును ఎందుకంటే మన బ్లడ్ వెసల్స్ సపుల్ గా ఉంటాయి, ఎక్కువ అవునండి అవును. బీపీ లోవర్ సైడ్ లో ఉంటుంది అనమాట. ఉమ్, ఏజ్ అవుతున్న కొద్దీ బీపీ పెరుగుతుంది. ఉమ్, ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళలోని కానీ లేకపోతే యంగ్ చిల్డ్రన్ లో కానీ బ్లడ్ ప్రెషర్ ఈజ్ యూజువలీ ఆన్ ద లోవర్ సైడ్. ఉమ్, సో ఇప్పుడు మనం యూజువలీ 120/80 ఉండాలి, 130/80 ఉండాలి, అవును. 140/90 ఉండాలని మనం అనుకుంటాం. ఉమ్, చిన్న పిల్లలు చూస్తే అదే 90/60 ఉంది, నీకు లో బీపీ అనేస్తాం ఉమ్, అనమాట. ఉమ్, కానీ నిజం చెప్పాలంటే 90/60 ఈజ్ ఆల్సో ఆన్ ద లోవర్ సైడ్, బట్ ఇట్ ఈస్ అ నార్మల్ స్పెక్ట్రమ్ ఆఫ్ కంఫర్ట్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ లో ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో కానీ ఎవరిలోనైనా కానీ యూజువలీ ఎస్పెషలీ కొంచెం సెన్సిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా డిస్ట్రెస్ఫుల్ మాట విన్నాము, ఎక్కువసేపు నిలబడి ఉన్నాము, అలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లోని సడన్ గా ఏమవుతుంది అంటే వీనస్ రిటర్న్, మన బ్లడ్ వెసల్స్ కొంచెం డైలేట్ అయ్యి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ట్రాన్సియంట్ గా కొంచెం తగ్గుతుంది అన్నమాట. దాంతో సో వీళ్ళు ఆ unconscious. మొమెంటరీ టైంలోని మనం అన్కాన్షియస్ అవుతాం. అంతే. అది దాన్ని ప్రమాదం అయితే కాదు కదా. syncope అంటాము. యూజువలీ ప్రమాదం కాదు, కానీ ఒకవేళ మాటికి అవుతోంది, లేకపోతే తెలియకుండా Frequent గా పడినప్పుడు జరుగుతోంది. ఫ్రీక్వెంట్ గా అవుతుంది, పడినప్పుడు తెలియకుండా బట్టల్లో యూరిన్ మోషన్ అయిపోతుంది, లేకపోతే నాలుక ఖర్చుకోవడం అవుతుంది, లేకపోతే నిద్రలో అలాగా ఏమైనా ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ అలాగా అవుతున్నాయి అంటే డెఫినెట్లీ అది వేరే కారణమైనా అయి ఉండొచ్చు. జనరల్ గా ఎండలో నిలబడి పడిపోయాము, లేకపోతే ప్రాక్టికల్స్ అటెండ్ చేస్తూ ఒక అరగంట తర్వాత కళ్ళు తిరిగి కింద కూర్చున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదేంటంటే ఇన్అడిక్వేట్ వాటర్ ఇంటేక్ అండ్ ఇట్ ఈస్ నార్మల్ ఫిజియలాజికల్ రెస్పాన్స్ అని తప్ప ఇంకేం కాదు. అంతే. లో బీపీతో అంత భయపడే అవసరం అయితే లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ మ్యామ్. ఓవరాల్ గా అంటే బీపీ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మేల్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా, ఫిమేల్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా, అలా ఏమైనా ఉందా అండి బీపీకి? యూజువలీ అంటే ఇన్ జనరల్ గా మేము ట్రెడిషనల్ గా చదివేది చూసేది అంతా ఎలాగైనా మేల్ పేషెంట్సే మేల్ ప్రిపాండరెన్స్ ఆఫ్ బీపీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆల్మోస్ట్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ లైఫ్ స్టైల్ చాలా సిమిలర్ అయింది, స్ట్రెస్ లెవెల్స్ సిమిలరే ఉంటున్నాయి కాబట్టి ఫీమేల్స్ లో కూడా చాలా మందికి బీపీ చూస్తున్నాం. కానీ ట్రెడిషనలీ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ మేల్స్, ఎక్కువగా మేల్స్ లోనే చూస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో అంటే చాలా డిజిటల్ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తూ ఉన్నాం బీపీ నెంబర్స్ మారిపోయాయి తెలుసా మీకు అంటూ. అంటే అసలు యాక్చువల్గా బీపీ అనేది ఎంత ఉండాలండి? 140/80 ఏవో లెక్కలు చెప్తూ ఉంటారు కదా, ఆ లెక్కలు ఏమిటి మేడం? కరెక్ట్ లెక్క ఏమైనా ఉందా? అంటే ఒక ప్రామాణికత, ఒక స్టాండర్డ్ ఏమైనా ఉందా? స్టాండర్డ్ అంటే గైడ్ లైన్స్ అన్ని చోట్ల డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్ అసోసియేషన్స్ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. మనం నంబర్ ముఖ్యంగా నేను చెప్పేది గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే 140/90 అంటే అది ఒక రకమైన లక్ష్మణ్ రేఖ అనుకోండి అనమాట. 140/90 కంటే తక్కువ ఉంటే ఐదర్ 140/90 or less than 140/90 is considered as normal BP for most of the people, except for in pregnancy. వాళ్ళలో వాల్యూస్ ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట. సో జనరల్ పాపులేషన్ లోని 140/90 ఖచ్చితంగా దానికంటే తక్కువ ఉండాలి. అది దాటింది అంటే అప్పుడు మనం డెఫినెట్లీ దాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అని, లేకపోతే హైపర్ టెన్షన్ స్టేజ్ 1 అని, స్టేజ్ 2, స్టేజ్ 3 లా స్టేజెస్ ఉంటాయి. 140/90 దాటింది అంటే మనం ఖచ్చితంగా దాని మీద కొంచెం ఫోకస్ పెట్టి దాన్ని తక్కువ ఉంచుకునేటట్టుగా చూసుకోవాలి. అది డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మెడికేషన్ సందర్భాన్ని బట్టి మెడికేషన్ బట్టైనా అవ్వచ్చు. ఎస్ మ్యామ్. వాట్ అబౌట్ హై బీపీ మేడం? హై బీపీ వచ్చేస్తుంది, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయంటారు. హై బీపీ వస్తే ఫస్ట్ దేన్ని టార్గెట్ చేస్తుంది మ్యామ్? బాడీలో ఏ పార్ట్ని టార్గెట్ చేస్తుంది? ఎంతవరకు ప్రమాదం ఉంది అసలు? హై బీపీ అన్నది ఆర్ హైపర్ టెన్షన్ అన్నది ఇప్పటికి కూడా మనకి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. అండ్ మీరు షుగర్ కి విన్నట్టుగా హై బ్లడ్ ప్రెషర్ కూడా బాడీలో ప్రతి ఆర్గన్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది మనం చూస్తున్నదేమో హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, ఈ 3 ఆర్గన్స్ మీద చాలా పెద్ద అంటే హై బీపీ రాకూడదు, ఎవరికి రాకూడదు. చాలా సీరియస్ అయిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హై బీపీ ఉంటే ఆబ్వియస్లీ హార్ట్ అటాక్
మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కి ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రోక్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాం అనమాట, అంటే బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ Yes, బ్రెయిన్ ma'am. స్ట్రోక్ కి కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే కిడ్నీ ఫెయిలియర్ కి చాలా సార్లు మెల్లిమెల్లిగా క్రియాటినిన్ పెరుగుతుంది, లేకపోతే సడన్ గా క్రియాటినిన్ చూసుకుంటే హై ఉండడం, ఇలాంటి సందర్భాలు ఇవన్నీ చాలా కూడా అదే ఏళ్ల కారణం. బట్టి మన కొన్నేళ్ల బట్టి బీపీ ఉండడం, బీపీ సరిగ్గా ట్రీట్ చేసుకోకపోవడం అనే దీనివల్ల రావచ్చండి. మేము సాధారణంగా కొంతమందిలో అంటే చాలా తక్కువ మందిలో ఏమో నాకు అనిపిస్తోంది, బీపీ ఉండి కూడా తెలియకపోవడం అనేది ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఏదో సందర్భంలో బయటపడుతుందా? చాలా సార్లు మీరు అన్నట్టుగా తెలియదండి. తెలియదు. అంటే ఇప్పటికి కూడా వి సీ లాట్ ఆఫ్ పీపుల్ సడన్ గా హార్ట్ అటాక్ కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అని కానీ, లేకపోతే అప్పుడు బయట- కిడ్నీ సడన్ గా ఫెయిల్ అవ్వడం అని కానీ, లేకపోతే క్రియాటిన్ సడన్ గా చూసుకుంటే ఎక్కువ ఉండడం, అప్పుడు చూస్తే బ్లడ్ ప్రెషర్ హై ఉండడం, ఇన్నేళ్ల బట్టి ఎప్పుడూ తెలియలేదన్నది ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాము. Yes, ma'am. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అందరూ ఇంత అవేర్నెస్ పెంచడం వల్ల Exactly. కొంచెం నంబర్స్ తక్కువ అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. ఎస్ మ్యామ్, తప్పకుండా అండి. బీపీకి సంబంధించి చాలా చక్కటి వివరాలన్నీ ఇచ్చారు, అండ్ ఎలా ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే బెటర్ అనేది కూడా చెప్పారు.